నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే అభివృద్ధి చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అంతర్ పాఠశాల క్రీడలను ప్రారంభించిన ప్రిన్సిపల్ అక్బరీ బేగం. సైబర్ నేరాల పట్ల మోర్తాడ్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ అనిల్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ ను ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. అనంతరం యూనియన్ డైరీ క్యాలెండర్ ను చైర్మన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, ప్రధాన కార్యదర్శి నరేందర్ నాయక్, యూనియన్ నాయకులు రామచందర్, రమేష్, రవికుమార్, శ్రీను తదితరులు ఉన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని పీవీఆర్ భవన్ లో నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలాల్లో, గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వంతో మాట్లాడి ప్రజలకు అందాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జనవరి 4వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఓటింగ్లో పాల్గొనలేదని, ఎమ్మెల్యే హోదాలో మాత్రమే సమావేశానికి హాజరయ్యారని బీజేపీ ఫ్లోర్ లీడర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అవినీతిపై బీజేపీ పోరాటాలు చేస్తూనే ఉందని, అవిశ్వాసంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోలేదని, కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సమావేశానికి హాజరయ్యారని అన్నారు. అధికారులు ఒత్తిళ్లకు లొంగి మాట మార్చడం సరికాదని సూచించారు. ఎటువంటి ఆర్డర్ కాపీ లేకుండానే మున్సిపల్ చైర్పర్సన్ పీఠంపై పండిత్ వినీతా పవన్ కూర్చోవడం సరికాదని హితవు పలికారు. మున్సిపల్ కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ కార్యాలయంగా మార్చిన అవినీతి చైర్మన్ ను గద్దె దించడానికి బీజేపీ కృషి చేసిందని, అధికారులు కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగి ఆర్డర్ కాపీలు సైతం మార్చేయడం సమంజసం కాదని అన్నారు. 36 మందికి కౌన్సిలర్లకు మాత్రమే నోటీసులు సర్వ్ చేసి ఇప్పుడు 37 మందిని కౌంటింగ్ చేయడం ప్రజలను తప్పుద్రోవ పట్టించడమేనని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విచారణ జరిపి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలపు రాజు, బీజేపీ పట్టణ కార్యదర్శి పులిగి యుగంధర్, ఉపాధ్యక్షుడు దొండి ప్రకాష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నరేష్ చారి, పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇచ్చిర్రు, అవిశ్వాసము నెగ్గింది అని. మీరు అవిశ్వాసం నెగ్గలేదని మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వాలి కదండి. ఎక్కడ ఉత్తర్వులు లేవు, ఎక్కడ మీరు ఆమెని డైరెక్ట్ చైర్పర్సన్ గారు చైర్లో కూర్చుంటారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఇక మీద కూడా స్పష్టత అయ్యాలా. ఇవాళ 2019వ చట్టము 37వ చట్టం ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ సంబంధించిందో దాని ప్రకారం నడుచుకోవాలా. కానీ ఇలా ఓల్డ్ జీవోలు తెచ్చి 2008వ చట్టం తెచ్చి మీరు ఆ చట్టంలో ఇది ఎత్తున్నదని, లేకుంటే ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా పైడి రాకేష్ రెడ్డి గారికి ఓటు నోటీస్ సర్వ్ కాలేదు. అతను ప్రొసీడింగ్ లో ఎమ్మెల్యేగా ఎక్కడన్నా హాజరు కావచ్చు. దయచేసి ఎమ్మెల్యే గారికి ఎటువంటి నోటీసు అందలేదు కాబట్టి ఓటింగ్ లో పాల్గొనలేదు తప్పితే ఆయన ఓటింగ్ లో పాల్గొనలేదు, చెయ్యెత్తలేదు అని ఎమ్మెల్యే మీద నిందలేయడం సరికాదని సందర్భంగా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాము. విద్యార్థులకు క్రీడలతో ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు అంతర్ కళాశాల ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీ గంగాధర్, లెక్చరర్లు వెంకటేష్, మహేందర్, స్వాతి, రాజకళ, వనిత, సవిత తదితరులు ఉన్నారు.
ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియను మొదలుపెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రక్రియ మొదలు పెడితేనే 6 నెలల్లో కులగణనను పూర్తి చేయగలరని అన్నారు. కులగణనను పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను 42% పెంచితే స్థానిక సంస్థల్లో దాదాపు 24,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు. బీసీ హక్కుల సాధన కోసం బుధవారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పర్యటించారు. ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ రింగుల భూషణ్ తండ్రి ఇటీవలే మరణించడంతో భూషణ్తో పాటు వారి కుటుంబీకులను వినయ్ రెడ్డి పరామర్శించారు. అలాగే అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా పవన్, కౌన్సిలర్లు కొంత మురళి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు ఫయీం బాయ్, రవీందర్, నబీ, మజీద్, సాజిద్, ఎస్కే బబ్ల్యూ, నటరాజ్, టైసాన్ మోయిన్ తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడంతో పాటు మెరుగైన కంటి వైద్యాన్ని అందించడం జరుగుతుందని డిస్ట్రిక్ట్ జీఎంటీ కోఆర్డినేటర్ త్రిపురనేని పద్మావతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ భవన్లో కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారితో మాట్లాడి పనులు పంపిణీ చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు ప్రతినిత్యం ఉచిత కంటి పరీక్షలు సైతం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కార్యదర్శి కరుణ, జోనల్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రఫియోద్దీన్, సుధీర్ బాబు, నర్సయ్య, ల్యాండ్ స్క్రీన్ అధ్యక్షుడు ప్రకాష్, సంతోష్, డికే రాజేష్, అల్జాపూర్ రాజేష్ తదితరులు ఉన్నారు. అప్పుడు నా మీద నాకు కొంచెం నమ్మకం వచ్చింది, నేను కూడా చేయగలను అంటే ఇండివిజువల్గా మనం ఏంటంటే చేస్తాం. కొంతమందిని మొబిలైజ్ చేయడం అక్కడ అడ్వాంటేజ్. నేను చెప్పేటంత విషయం ఏంటంటే 25 మంది నుంచి తెచ్చాను. ఒక్కరికి 5 ఇవ్వడం, ఒక్కరికి 10 ఇవ్వడం కాదు అది అక్కడ. సో అప్పుడే బాబురావు గారు కూడా ఒక సందర్భంలో అడిగారు. ఆ నెక్స్ట్ ఇయర్ తెచ్చి అయిపోయాక ఆర్సీ చేశాను. ఆర్సీగా కూడా బాగానే చేశాను అనుకుంటున్నాను. మా ఇద్దరు ఉపవాసం అనుకుంటా. ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో మధ్యాహ్న భోజన కార్మికులు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారికి సమ్మె నోటీసును అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ చాలని వేతనాలతో మధ్యాహ్న భోజన కార్మికులు తమ జీవితాలను కొనసాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు, యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు అన్నట్టు ఉన్నదని కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ఏనాడు పాకులాడిన పార్టీ కాదు అని, అధికారంలో లేనన్ని రోజులు ఉద్యమాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా ప్రజలను దోచుకొని ప్రజా ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాలు పరమావధిగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదని ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏదైతే అభివృద్ధి పనుల కోసం మంజూరు చేసిన కోట్ల రూపాయల పనులను అడ్డుకున్న
కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బాల్కొండ నియోజకవర్గంలో అడ్డుకున్న కుల సంఘాల భవనాలు, మహిళా సంఘాల భవనాలు, దేవాలయాలు పనులు, మసీదుల పనులు, చర్చిల పనుని అడ్డుకున్న చరిత్ర ఎప్పుడు కూడా ఏ అధికార పార్టీ వచ్చినా గానీ, ఏ నాయకుడు చేపట్టిన పనులు గానీ ప్రజలకు అడ్డుకున్న చరిత్ర ఎప్పుడు కూడా లేదని అన్నారు. మీరు ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారికి పేరేస్తున్న ఉద్దేశంతో అభివృద్ధి పనులను ఆపడం జరిగింది. మీరు చిన్న మనసుతో అభివృద్ధి పనులను అడ్డుకున్నారు. దమ్ముంటే మీ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయండి. అట్లాగే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి యొక్క అభివృద్ధి పనులు జరిగేలా ఇవ్వండి. ముందు వీటి గురించి మాట్లాడిన తర్వాత మీరు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. మీరు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. కోట్ల రూపాయలతో ఇలా పాల్గొనే కాన్స్టిట్యూన్సీని పాల్గొనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారిది. ఇవాళ రైతుల కోసం చెక్ డ్యామ్ కట్టించిన ప్రశాంత్ రెడ్డి గారు. మీరు రైతుల కోసము ఏదైతే ఎర్రజొన్న బకాయిలు అడిగితే వారి మీద కాల్పులు జరిపిన చరిత్ర మీది. ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో ప్రజలకు ఏవైతే లబ్ధి పొందుతున్నారో ఆ యొక్క ప్రోటీన్ క్యాట్లు ఉన్నాయి. ఇలా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. వచ్చి అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు, ఇంకా 50 రోజుల్లోపనే అత్యంత వ్యతిరేకత మూడగట్టుకున్నటువంటి అధికార పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. జగన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనలో భాగంగా నేటి నుండి ఈ నెల 14వ తారీఖు వరకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ కింద పచ్చదనం, పరిశుభ్రత మరియు రోడ్లు, డ్రైనేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రతి కుటుంబాన్ని విజిట్ చేస్తూ క్లోరైజింగ్ చేసుకోవడానికి సలహాలు, సూచనలు అందజేశారు. దోమల నివారణ కొరకు అలాగే స్టోరేజ్ గా ఉన్నటువంటి నీళ్లలోని బ్లీచింగ్ పౌడర్ కొరకు గ్రామస్తులకు తగు సూచనలు, సలహాలతో ప్రతి కుటుంబాన్ని సందర్శిస్తున్నట్లు జగన్పల్లి మండల కేంద్రానికి సంబంధించిన ప్రత్యేక అధికారి ఎంపీడీఓ బ్రహ్మానందం తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు సహకరించి మీ యొక్క గృహాల చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారం ఎలాంటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ సెక్రటరీ నరేష్ తో పాటు కారబర్ రాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది సొప్పారి గంగాధర్, అంగన్వాడీ టీచర్లు పద్మ, శ్యామల, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశానుసారము మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కింద అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు జక్రాన్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక అధికారిగా ఈరోజు జక్రాన్పల్లి మండలంలో వీధికి తిరుగుతూ ఎలాంటి చెత్త చెదారం గాని, రోడ్లు ఊడ్చుట, శుభ్రపరచుట కార్యక్రమము మా విలేజ్ లెవెల్ అధికారులు మరియు పంచాయత్ కార్యదర్శి మరియు గ్రామస్తులు అందరూ ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముక్కాల్ మండలంలోని చైతన్య యువజన ఆధ్వర్యంలో అండర్ 16 బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ద్వారా జాయింట్ సెక్రటరీ ఆదేశానుసారంతో భూష చంద్రప్రకాష్ స్మారకార్థంలో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించారు. అనంతరం చైతన్య యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ముక్కాల్ మండలం నుంచి ప్రతిసారి బాలబాలికల క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో క్రీడల్లో గెలుపొంది మండలం పేరుని మారుమ్రోగేలా ముందుకు సాగుతున్నారని అన్నారు. భూష చంద్రప్రకాష్ స్మారకార్థంగా జరిగిన కబడ్డీ పోటీలలో క్రీడాకారులను ఎంపిక చేసుకుని వారికి రాష్ట్ర స్థాయిలో ఆడే విధంగా 5 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించి వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సూర్యాపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. నేడు నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి మెమోంటోలను అందించి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సీనియర్ క్రీడాకారులకు సన్మానించారు. కబడ్డీ పోటీలు బాలబాలికలు నిర్వహించుకోవడానికి మా గ్రామస్తులు, మేము కబడ్డీ అసోసియేషన్ అందరం ముందుకొచ్చి ముక్కల గ్రామాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు 1 డే టోర్నమెంట్, సెలక్షన్ కమ్ టోర్నమెంట్ అంటే సూర్యాపేటలో జరగనున్న 16 నుంచి 19వ తేదీ వరకు సూర్యాపేటలో ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ జరగనున్న టోర్నమెంట్ కొరకు ఈ టోర్నమెంట్ లో మెయిన్ మంచి ప్లేయర్లని సెలక్షన్ చేసుకుని ట్రాబుల్స్ ఇక్కడ ఒక 5 days ట్రాబుల్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మంచి ప్రదర్శన కలిగించినటువంటి చంద్రప్రకాష్ వారి యొక్క పేరు మీద మెమోటోలు, బహుమతులు కూడా ప్రధానం ఉంటుంది. ఆ తర్వాత చక్కగా నిజామాబాద్ జిల్లా జటిబగారవలసిన క్రీడాకారులు కూడా ఎంపిక చేసి సూర్యాపేటలో జిల్లాలో జరిగే 16వ తారీఖు వరకు ఈ నెలలో జరిగే గవర్నమెంట్ నిజామాబాద్ జిల్లా జట్టు పంపించడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే మా వెనుక గాడ్ ఫాదర్ లెక్క అంద్యాల లింగయ్య సార్ గారే ఉన్నారు. ఈ కబడ్డీ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వారు మన గ్రామంలో మా గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా
మేము ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటామని పూసా చంద్రప్రకాష్ గారు 5 సంవత్సరాలు నాతో కలిసి పిహెచ్ఎస్ ముక్కల్ పాఠశాలలో పనిచేశారు. వారి ఆధ్వర్యంలో ఎంతో మంది క్రీడాకారులు తయారయ్యారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా చాలా మంది విద్యార్థులు పైకి వచ్చారు. కాబట్టి ముక్కల్ గ్రామము కేవలము క్రీడల కోసమే కాకుండా అన్ని రంగాల్లో ఆరితేరడానికి అందరూ కూడా మనకు సహాయం అందిస్తున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఇక్కడే ఎంతో సేవలను అందించాడు. కాబట్టి ఇక్కడ గ్రామస్తులందరూ మేము మెమోరియల్ టోర్నమెంట్ చేస్తాం సార్. వారి సేవల్ని మేము గుర్తు చేసుకోవడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ పోటీలను చేస్తామంటే మేము కూడా కబడ్డీ సంఘం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మన పూసా చంద్రప్రకాష్ గారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో వరి పంటను పరిశీలించి తగిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి మహేందర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి నాట్లు వేసి 15 నుంచి 25 రోజుల మధ్యలో ముగి పురుగు, కాండం తొలుచు పురుగు నివారణకు కాటపు హైడ్రాక్లోరైడ్ ప్లస్ ఇమామోక్టిన్ బెంజయేట్ 3 కిలోలు లేదా క్లోరాంతరా నీలిప్లోలు గుళికలు 4 కిలోలు ఏదేని ఒకదానిని చల్లుకోవాలని, వరి పైరు నాటి 40 నుంచి 60 రోజుల మధ్యలో మోగి పురుగు నివారణకు కాటపు హైడ్రాక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంతరా నీలిప్లోలు 60 ml ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, ఏఈఓ నిహారిక రైతులు పాల్గొన్నారు. నివారణకు జింకు సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమాలైన ఫార్ములా 4, ఫార్ములా 7 ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు యొక్క లోప నివారణకు. ఇటీవల ఎస్ఆర్ఎస్పీలో గల్లంతైన జాలరి అనికేషి రమేష్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ భాస్కర్ తెలిపారు. మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన రమేష్ ప్రమాదవశాత్తు నీటిలో పడి వల కాళ్లకు చుట్టుకోవడంతో గల్లంతయ్యాడు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఘటనా స్థలంలోని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ భాస్కర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గంగపుత్ర సంఘం సభ్యులు ఉన్నారు. మోర్తడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఐ అనిల్ రెడ్డి బాలికలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు మొబైల్ సేఫ్టీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, కొరియర్ స్కామ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, సైబర్ క్రైమ్ నేరాల గురించి అవగాహన కల్పించామని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని పద్మ, ఉపాధ్యాయ బృందం సభ్యులు, సిబ్బంది, విద్యార్థినులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే అభివృద్ధి చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అంతర్ పాఠశాల క్రీడలను ప్రారంభించిన ప్రిన్సిపల్ అక్బరీ బేగం. సైబర్ నేరాల పట్ల మోర్తాడ్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ అనిల్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.